వివిధ బహుజన పార్టీల తరఫున ప్రత్యేకంగా వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. మిత్రులారా, రైతు మహాజన సమితి సమాజ మార్పు కోసం వెలువడిందని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాం. రైతు లేనిదే మానవుల మనుగడ లేదు అని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఎందుకంటే రైతు కష్టాలు పడి తన రక్తాన్ని చెమటను పెట్టుబడిగా పెట్టి భూమిని నమ్ముకొని విత్తు వేసి మరి నాట్లు వేసి దాన్ని నూర్చి మనకు తినడానికి పంపిస్తున్నటువంటి రైతుకి మనం సక్రమమైనటువంటి పద్ధతుల్లో మరి ప్రభుత్వాలు కానీ లేదా మనకు అన్ని రకాలుగా రైతుకి ఎలాంటి సౌకర్యాలు లేకుండా చేస్తున్నందువల్లనే ముందుగా రైతు యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా నడుచుకోవాల్సిన అవసరం ఉంది కనుకనే మరి రైతు మహాజన సమితి అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు వర్షాలు వచ్చినటువంటి సందర్భంలో చూసినట్లయితే పండించిన పంట అంతా కూడా నేలపాలు అయిపోయింది. దానికి ప్రభుత్వం సరైనటువంటి పద్ధతుల్లో గిట్టుబాటు ధర ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మధ్య దళాలు లేకుండా చేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే మరి కార్మికులకు ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి అరకొర జీతంతోనే మరి ఈరోజు బతుకు వెళ్ళదీస్తున్నటువంటి పరిస్థితి మధ్య తరగతి కుటుంబీకులు. మరి అదేవిధంగా కూలి పని చేసుకుంటున్నటువంటి వారికి కూడా అనేక కష్టాలు ఉన్నాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు విద్యను వైద్యాన్ని సక్రమంగా నడిపించినట్లయితే మరి ప్రతి ఒక్కరూ తన పని చేసుకొని వారి కుటుంబాన్ని చూసుకొని వాళ్ళ పిల్లలను చదివించుకొని అభివృద్ధిలోకి రావడానికి అవకాశాలు ఉంటాయని చెప్పి ప్రభుత్వాలకు మరి ప్రజలలో ఉన్నటువంటి భావనను వాళ్ళు పడుతున్నటువంటి కష్టాలను వాళ్ళకి రావాల్సినటువంటి ప్రభుత్వ పథకాలను ఏ విధంగా మనం వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తామో వాళ్ళలో వచ్చినటువంటి మార్పులను తీసుకుని మరి ఎమ్మెల్యేల గారికి ఎంపీల గారికి అదేవిధంగా జిల్లా కలెక్టర్ల గారికి అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి గవర్నర్ గారికి ఈ రైతు మహాజన సమితి మరి వ్యవస్థాపక అధ్యక్షులు జాతీయ అధ్యక్షులు శ్రీరాములు గారి ఆధ్వర్యంలో అదేవిధంగా బీసీ సమన్వయ కమిటీ బీసీ నవచైతన్య వేదిక ఆర్ఎంఎస్ జాతీయ ఉపాధ్యక్షులు శీలం వెంకటేశ్వర్లు గారి అధ్యక్షతన 175 నియోజకవర్గాల్లో మరి ప్రయాణం చేయడం జరుగుతూ ఉంది. దానికోసమే ఈ సభ ప్రారంభించడం జరుగుతూ ఉంది. మిత్రులారా, దీని అంతటినీ దృష్టిలో పెట్టుకొని మరి మహిళా నాయకులు జాతీయ కన్వీనర్ గారు అదేవిధంగా రాష్ట్ర కన్వీనర్ గారు మరి వివిధ జిల్లాల నాయకులు రాష్ట్ర నాయకులు మరి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి వారందరూ కూడా వారి యొక్క సమాచారాన్ని అందజేస్తారు. శ్రద్ధగా మనం ఏం చేయగలం, సమాజం మనకి ఏమిచ్చింది, సమాజానికి మనం ఏమి ఇవ్వగలుగుతున్నాం అనేటువంటి ఆలోచనతోటి మనం ఈరోజు ఈ ప్రారంభ సభను ప్రారంభించుకొని రేపటి నుంచి మరి సింగనమల, తాడిపత్రి, గుంటకల్లు, ఉరవకొండ, రాయదుర్గం, కళ్యాణదుర్గం, మరి రాప్తాడు, అట్లనే మడక్సిర, హిందూపూర్, పెనుగొండ, ధర్మవరం, మరి అదేవిధంగా మరి కదిరి, పుట్టపర్తి, ఇట్లా ప్రతి నియోజకవర్గంలోనూ మరి ఆ మండలాలను తిరిగి ఆ మండలాల్లో రైతులు పడుతున్నటువంటి కష్టాలు, మరి కార్మికులు పడుతున్నటువంటి కష్టాలు, మరి అదేవిధంగా పంచాయతీ కార్మికులు, మున్సిపల్ కార్మికులు, ఇలాంటి మరి ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి మరి కాంట్రాక్ట్ బేసిస్ లో పనిచేస్తున్నటువంటి వారందరినీ మరి కలిసి వాళ్ళతో సమాచారాన్ని సేకరించి వాళ్ళ జీవిత విధానాన్ని గమనించి వాళ్ళకి ఏమి కావాలో వాళ్ళ కోరికలు ఏమిటో ఇవన్నీ కూడా ప్రభుత్వానికి ఎరుక పెట్టడానికి ఈ సభను ఈ రోజు నుంచి ప్రారంభం చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ చేస్తున్నా. రాజకులం నుంచి ఐలమ్మ గారిని మనము ఆదర్శంగా తీసుకోవాలి. యాదవ సంఘం నుంచి మనం కృష్ణుడిని మనం ఆదర్శంగా తీసుకోవాలి. అదేవిధంగా వివిధ కులాలు, వడ్డెర కులం నుంచి ఓవన్న గారు, మరి మాదిగ కులం నుంచి మరి జాంబవంతుడి తర్వాత మరి అంబేద్కర్ గారు తర్వాత కృష్ణమాదిగ, ఇట్లా మనం తీసుకోవాలి. వివిధ కులాలకు సంబంధించినటువంటి విధానాలు అంటే వాళ్ళు చేస్తున్నటువంటి వృత్తులు కావచ్చు, వాళ్ళు చేస్తున్నటువంటి విధి విధానాలు కావచ్చు, వీటన్నింటినీ కూడా మరి వాళ్ళు ఏదైతే విభజించి పాలించు అనేటువంటి విధానాన్ని తీసుకొచ్చారో అందులో కూడా
ఎవరైతే పోరాటంలో ముందుంటారో వారికి రాజ్యాధికారం రావడానికి అవకాశం ఉంటుందనేటువంటిది నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, మరి కృష్ణమాది గారు మరి పూలే గారి యొక్క ఆలోచన విధానంతో అంబేద్కర్ గారి ఆలోచనతో జగజీవన్ రావు గారితో ఆలోచన విధానంతో కృష్ణమాది గారి ఆలోచనతోటి మిగతా అన్ని కులాలు కూడా ఈరోజు ప్రత్యేకమైనటువంటి వాళ్ళ కులాలు అభివృద్ధి పరచుకోవడానికి ముందుకు వస్తున్నటువంటి తరుణంలో మరి కృష్ణమాది గారు మరి ఆరోగ్యశ్రీ పథకం కోసం ఉద్యమం చేసి ఈరోజు ప్రతి ఇంట్లోనూ ఆరోగ్యశ్రీ కార్డు ఉంది అంటే కృష్ణమాది గారి యొక్క పోరాట ఫలితం. అదేవిధంగా వృద్ధులు వితంతువులకు పెన్షన్ ఈరోజు ఆ 4,000 రూపాయలు వస్తుందంటే అది కృష్ణమాది గారి యొక్క పోరాటం. అదేవిధంగా మరి అనాథ పిల్లల కోసం, మరి అదేవిధంగా ఇతరత్ర వికలాంగుల కోసం పోరాటాలు చేసి సమాజానికి మనము అందించినటువంటిది, సమాజం మనకి ఏమిచ్చింది, ఏమి చేస్తున్నాము, ఆ సమాజం మనల్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తుంది అనేది కాకుండా మనము కూడా ఏ విధంగా మన సమాజానికి ఉపయోగపడాలనేటువంటి ఉదాహరణకు ఇవన్నీ చేయడం జరిగింది. ఐలమ్మ గారు కూడా మరి పోరాటం చేసినటువంటి ఘన చరిత్ర కలిగినటువంటి ఆమె మొన్ననే ధర్మవరంలో ఆమె విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే ఇక మరి మొన్ననే ఇక్కడ నడివంకలో ఓబన్న గారి యొక్క విగ్రహానికి కూడా భూమి పూజ చేయడం జరిగింది. అంటే ఎవరెవరి కులాన్ని వాళ్ళు అభివృద్ధి పరచుకుంటూ పోరాటంలో ముందు ఉండాలనేటువంటి విషయాలని మన నేతన్నలు కావచ్చు, చేప వృత్తిరాలు కావచ్చు, లేదా ఇతర అన్ని కులాల వాళ్ళు కూడా ఈరోజు బ్రాహ్మణులు, వైశ్యులు, మరి కోమట్లు, మరి అదేవిధంగా రెడ్లు, కమ్మలు వీళ్ళందరూ కూడా వాళ్ళ కులాలను అభివృద్ధి పరచుకునేటువంటి క్రమంలో ఉన్నారు. కానీ మనం మాత్రం ఆ అభివృద్ధి పరచుకునేటువంటి క్రమంలో లేము. అందుకనే మరి మేడం గారు చెప్పినట్టు మాకు అది ఇవ్వండి, మాకు ఇది ఇవ్వండి, ఇది మాకు ఎందుకు ఇవ్వలేదు, మాకెందుకు అనేటువంటి కోణంలోనే మనం ఉన్నామే కానీ ఇది అంతా మాది, ఇది రాజ్యాంగం మాది, ఈ భూమి, ఆకాశం, గాలి, నీరు, నిప్పు ఇవన్నీ మా సొంతం అనేటువంటి భావన లేకోకుండా, అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని చదువుకోకుండా, అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి హక్కులను మనము సాధించుకోకుండా, ఓటుని సక్రమంగా మనం వినియోగించుకోకుండా ఇవన్నీ అడగడం కూడా మన అందరి తప్పిదం ఉంది కనుక వీటన్నింటినీ సరి చేసుకోవడానికి ఆర్ఎన్ఎస్ శ్రీరాములు గారి ఆధ్వర్యంలో, మరి అదేవిధంగా నవచైతన్య వేదిక, మరి చీరాల శ్రీరామ వెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. మీరందరూ కూడా దీవించి ఆశీర్వదించి సహకారం అందించాలని చెప్పి ఈ సందర్భంగా మీకు కోరుకుంటూ మరి